నమస్కారం. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. స్వామీజీ, తల్లిని మించిన దైవం లేదు అంటుంటారు కదా. మరి అంటే భగవంతుడి కన్నా తల్లే గొప్పదా, లేదు తల్లిని మించిన దైవమే లేదు అంటున్నారు, భగవంతుని కంటే కూడా తల్లే గొప్పదా అంటే ఏం చెప్పొచ్చు? అసలు దేవుడు ఉన్నాడో లేదో నీకు తెలియదు, కానీ దేవుడు ఉన్నాడు అని చెప్పేవాళ్ళలో ఇద్దరు. మొదటిది తల్లి, ఆ తర్వాత జ్ఞానము కొంచెం వచ్చినాక చెప్పేవాడు జ్ఞాన గురువు. తో గురు బినా విద్యానహి అన్న మాట అందుకే వచ్చింది. దేవుడు గురువు ఇద్దరు నడిచొస్తుంటే నువ్వు ఎవరికి నమస్కారం పెడతావు అని రామదాసును తుకారం లాంటి వాళ్ళని అడిగితే నా గురువుకే పెడతాను ముందు, దేవుడు ఏంటి లెక్క. దత్త చరిత్రలో ఒక గురువుకు జబ్బు చేస్తుంది, ఆయన కావలసికల్లా ఆ జబ్బు తెచ్చుకుంటాడు. శిష్యులను పరిశీలన చేయాలని, నాకు రోగం వస్తుంది, నన్ను కాశీకి తీసుకుపోండి. 6 సంవత్సరాలు ఈ జబ్బు ఉంటుంది. ఆ జబ్బు టైంలో నేను ఏం మాట్లాడతానో ఏం చేస్తానో అన్నీ భరించి నా ఒళ్ళు తుడిచి శుభ్రం చేసి నాకు భోజనం పెట్టే శిష్యుడు ఎవరైనా ఉన్నాడా మీలో అంటాడు. కుష్ఠరోగం అంటేనే డేంజరు, అది మళ్ళీ అంటువ్యాధి, మేము రామంటాడు. దిలీపుడు అనే ఒక శిష్యుడు గురువా నేను వస్తానంటాడు. ఈయనతో పాటు కాశీకి తీసుకెళ్తాడు. ఆయనకు ఆ మరుసదినమే కుష్ఠవ్యాధి సంక్రమిస్తుంది. పోయి భిక్ష తెస్తే సరిపోలేదు అంటాడు. రోగం వచ్చింది కదా అని చెప్పేసి సేవలు కదా నానా తిట్లు చీదరించుకోవడాలు అన్నిటినీ భరిస్తా సేవలు చేస్తాడు. 5 ఏళ్ళు అయినాక దేవుడు ఆయన ఎదురుగా ప్రత్యక్షమవుతాడు ఆ దీపకుడి ముందు. శుభాషరా, నీ వంటి శిష్యుడిని నేను ఎక్కడా చూడలేదు, నీకేం వరం కావాలో కోరిక ఇస్తాను, మా గురువు గారిని అడిగి చెప్తాను అంటాడు. నేనే ప్రత్యక్షమై ఉంటే గురువు అంటావు ఏమిరా అని. ఆ గురువు ఉండబట్టి గురువు మంత్రం ఇస్తే నువ్వు కనపడతావు, రామ మంత్రం ఇస్తే రాముడిగా నువ్వు కనపడతావు, కృష్ణ మంత్రం ఇస్తే కృష్ణుడిగా నువ్వు కనపడతావు, విష్ణు మంత్రం ఇస్తే విష్ణువుగా కనపడతావు. నాకు నువ్వు కనపడేదానికి మార్గదర్శకుడు నా గురువే. కాబట్టి ఆయన పర్మిషన్ తీసుకొని వస్తానంట. పోయి గురుగారు, దేవుడు కనపడినాడు, వారిందో వరం అడుగుతున్నాడు, మీ రోగం తీరిపోయేటట్టు వరం అడుగుమంటే, నాకు సేవలు చేయలేక అల్లాడిపోతాండవా, అక్కడ కూడా పరీక్షలు మళ్ళీ. అందుకనేనా ఇది తీసుకొని వచ్చాను. అబ్బాయి నాకు ఆ ఉద్దేశం లేదండి, పోయి నాకే ఏది అక్కర్లేదు, ఏం రా అట్లా అంటాడు. నా గురువు ఇష్టపడ్డావు. మళ్ళా ఇంకోసారి వస్తాడు, ఒరే ఈసారన్నా కోరుకోరా, నీ గురువుకు నేను బాగా చేసేస్తాను, ఆయన కర్మంతో పరం తిరగకుండా ఈ జన్మలో నువ్వు మారుస్తావు, ఆ బ్యాలెన్స్ వడ్డీతో సహా వచ్చే జన్మలో పడాలా, నువ్వు వద్దు, నీ వరాలు వద్దు, మా సేవ మా తిప్పలు నన్ను పడినాను. ఆయన ఎంత హింసిస్తాడు కదా. నాకు అది హింస కాదు, శిక్షణ. కాబట్టి నేను శిక్షగా భావించలేదు, ఒక శిక్షణగా భావిస్తాను, అక్కర్లేదు బాగుంటాడు. అది భక్తి. ఇది విన్నాక గురువు అప్పటికప్పుడు తన రోగాన్ని మానుకుంటాడు. ఆయన నాటకం వీడిని శోధన చేసేదానికి. శభాషరా, నీలాంటి శిష్యుడు నాకు ప్రపంచంలో ఇంకెవడు ఉండడు, నాకు ఏ జబ్బు లేదు, నిన్ను శోధన చేసినాను, దేవుడు వరమిస్తానంటే కూడా వద్దని కాలు రాసిన శిష్యుడు నువ్వు ఒక్కడివి. అది భక్తి. అట్లాంటి భక్తి మన ప్రపంచంలో, మన దేశంలో, మన పూర్వం ఉంది, ఇప్పటికీ చాలా చోట్ల ఉంది. పల్లెల్లోకి పొండి మీరు సంక్రాంతి చూడండి, అక్కడ ఎట్లా చేస్తారు. ఈడంతా అలంకారాలు చేసుకొని, నగలు వేసుకొని, ఫోటోజెనిక్ ఫేస్గా ముందు మేకప్, అదేంటి బ్యూటీ పార్లర్కు పోయి కెమెరాల్లో బాగా పడతామా లేదా, నేను కనపడినానా పాటలు పాడుకుంటా, మాటి మాటికి ఈ నగ సరిగ్గా ఉందా లేదా, ఈ చౌకమ్మలు బాగుండా, అది చూపించాలి, అక్కడ కనపడాలి. పల్లెల్లో ఆ ఇంటి ముందు శుభ్రంగా, ఇప్పుడు ఇంటి ముందు ఎక్కడుంది, పేడ చల్లితో పక్కింటోడు వచ్చి టెట్ వాట్ ఈస్ దిస్ షిట్ యు ఆర్ పుట్టింగ్ అంటాడు. అక్కడ శుభ్రంగా పేడతో అలికి రంగవల్లులు వేసి ఆ గొబ్బెమ్మలు పెట్టి వాళ్ళు ఆనందంగా పాటలు పాడతా అంటే వాళ్ళు ఏ మేకప్పులు వేసుకోరు, ఏదో కొత్త బట్టలు కట్టుకుంటారు వాళ్ళకు శక్తి ఉన్నంతలో. వీళ్ళ దానికి మళ్ళా అక్కడ ఏ డ్రెస్సు సెటప్, దానికి మ్యాచింగులు, చెత్తలు చెదారాలు,
మళ్ళీ బ్యాగ్ కూడా ఉండాలి, అది కూడా మ్యాచింగ్, అది కూడా కనపడాలి, దాన్ని ఊపుతా అది కూడా చూపిస్తాను, నేను చూస్తా అంట, కనపడతా అంట. పల్లెల అందం పరమానందం, వద్దు బాబు మాకి పట్టణ జీవితం, పల్లెలోళ్ళు పాడతారంట. ఆ పల్లెల్లో ఉన్న అందము ఈ దిక్కుమాలిన అపార్ట్మెంట్లలో పక్కింట్లో ఎవడు ఉన్నాడో మనకు తెలుసు. పల్లెల్లో ఇప్పటికీ కూడా ఎవరిని అడ్రస్ అడిగితే కూడా ఈ వచ్చినోడికి ఇంకోడు వాడు ఏదో పని మీద పోతాన్నా వెనక్కి వచ్చి, రే బావా నీ కోసం ఎవరో వచ్చారా, మామ నీ కోసం ఎవరో వచ్చారు, అంత వరుసలు కలిపేస్తారు, ఎంత క్లోజ్నెస్. మళ్ళీ ఆ సంస్కృతి మెల్లమెల్లగా ఇప్పుడు మళ్ళీ జనాల్లో ఆ మార్పులు వస్తుండే, భక్తి కూడా నిజంగా చాలా పెరిగింది. కోర్స్ అక్కడ కొంచెం ఈ కెమెరా హంగులు బొంగులు లైట్లు ఉన్నాయిలే, కానీ భక్తి భావం అక్కడ ఉంది. పాటలు మాటలు వచ్చిన వక్తల ఉపన్యాసాలు ఎక్కడే కానీ దిక్కుమాలి మ్యూజిక్లు సినిమా పాటలు లేవాడ, ఆ విగ్రహాలు ఆ సెట్టింగులు కనీసం మనం ఏదో ఒక లోకంలోకి పోయినంత ఆనందంగా ఉంటుంది. స్వామీజీ ఇప్పుడు ఇది కలియుగం కదా, అంటే కలి యొక్క అంటే ప్రవర్తన వల్ల ప్రభావం వల్లే ఇదంతా జరుగుతోంది అని చెప్పి కొంతమంది అంటారు, అది కాదంటారా? కలి ప్రభావం ఇప్పుడే ఉంది, దుష్టత్వం పెరిగింది అనుకుంటే అంతటి సత్యయుగంలో కూడా మధుకైటకులు ఉన్నారా, రావణ కుంభకర్ణులు ఉన్నారు, కంసుడు శిశుపాలుడు ఉన్నారు. దుష్టత్వము శిష్టత్వము అనేది రెండు మనలోనే ఉన్నాయమ్మా. ఇట్ ఈజ్ ఏ రూపాయి కాయిన్. ఒక దిక్కు సింహం బొమ్మ, ఒక దిక్కు రూపాయ అని రాసి ఉంటే దానికి వాల్యూ. అది లేకుండా రెండు దిక్కులు సింహం బొమ్మ ఉంటే మార్కెట్లో అది చెల్లదు. అట్లాగానే మీరు బాగా ఎండలో తిరిగేసి వచ్చి ఏసీ రూమ్లో కూర్చుంటే ఆ ఏసీ ఆన్ చేసి ప్రాణానికి హాయిగా ఉందయ్యా అంటారు. మీరు పుట్టినప్పటి నుంచి సెంట్రల్లీ ఎయిర్ కండిషన్ అలాంగ్ విత్ లెట్రిన్ బాత్రూమ్ ఏసీ రూమ్లో మిమ్మల్ని పెంచి ఉంటే నేను ఏసీని సుఖం అనుభవిస్తున్నాను అన్న భావన మీకు వస్తుందా? రాదు. ఆ ఎండను చూసినప్పుడు కదా ఇది వచ్చింది. అవును, కష్టం ఉన్నప్పుడే సుఖం విలువ తెలుస్తుంది. అలాగే ఒక చెడ్డ కంపు వాసన చూశారు, ఆ తర్వాత గులాబీ దగ్గర వాసన చూశారు, కంపు నుంచి గులాబీ శ్వాసన అంటారు. సో అది ఉండబట్టి మీకు దీని విలువ తెలుసు. అది లోకంలో ఉండాల్సిందే, ఇది ఉండాల్సిందే. టు కంపేర్, దాన్ని చూసుకొని అలా ఉండకూడదు, ఇలా ఉండాలా. ఈ రెండిటికి విచక్షణ అనేది దేవుడు నీకు ఇచ్చాడు, దాన్ని నువ్వు వాడుకో. ఏ యుగమైనా ఏ కాలమైనా పేరుకు కలికాలం అండి ఇట్లే ఉంటుంది అని అంటాం. 12 రూపాయల జీతం వచ్చేటప్పుడు తులం 90 రూపాయలు. వాడికి ఆ ఒక్కొక్క రూపాయి 90 రోజులు మిగలబెడితే తప్ప ఒక్క తులం వాడు కొనలేడు. ఇప్పుడు 70,000 జీతము, తులం 90,000. వీడికి అదే తిప్పలు. వీడి 70,000లో కొన్ని కొంప చూసుకోవాలి, 10,000 రెంట్ కట్టుకోవాలి, పెట్రోలు బంకు కార్లు, దీనికే 300 పోతుంది. రేట్లు పెరుగుతాయి, హో అని ఏడుస్తున్నాం, జీతాలు పెరిగినాయని సంతోషిస్తున్నాం. అప్పటిది ఇప్పటిది రెండు ఒకటే. రూపాయికి 2 చాటాల బియ్యం అప్పుడు వస్తా ఉండేది, ఇప్పుడు ఏమైతుంది? అదే పైలే ముఠ్ఠీ భర్ పైసే లేకర్ జాకర్ थैली भर सब्जी लाते थे, अब थैला पर पैसा जाता है, ముఠ్ఠీ భర్ సబ్జీ నై ఆతా హై అని ఒకడు పాట పడతాడు. महंगाई महंगाई तू कहाँ से आई, तुझे तो मौत न आई. సంచి నిండా డబ్బులు తీసుకుని పోతే పిడికడి నిండా కాయగూరలు రావడం లేదు. ఒకప్పుడు పిడికడకు నువ్వు కాసులు తీసుకొని వెళితే సంచి నిండా కాయగూరలు వచ్చేటి. మెహంగాయి, అధిక ధరలు, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, నీకు సావు రాదేమి అని పాడతాడు ఒకడు ఒక సినిమాలో. ఆ కవి ఎంత ఊహించి ఎంత అద్భుతంగా రాశాడు. కవి అంటేనే భవిష్యత్తును దర్శించేవాడు. లేవు, మంచి సందేశం అన్నారు కాబట్టి స్వామీజీ, ఇప్పుడు ఈ మధ్యకాలంలో మన పురాణాలకు సంబంధించి మహాభారతాలు, ఈ గ్రంథాలకు సంబంధించి చాలా సీరియల్స్ వస్తున్నాయి కదా, అవి చూడడం వల్ల మనకు నిజంగా మంచి జ్ఞానం. సీరియల్ను కూడా వక్రించి రాస్తాండారే. ఆ సాయిబాబా కథలోనే వస్తాండే. సాయిబాబా చరిత్రలో ఎక్కడైనా ఉన్నాయా అవి? అంటే వాళ్ళ ఉద్దేశం మంచిది. సాయిబాబా మహత్తు ఇట్లా కూడా ఉంటుంది అనేసి ఒక్కొక్క ఎపిసోడ్లో చూపిస్తాడు. కానీ శివుని పట్ల చూపించే కొన్ని పురాణాలు ఉంటాయి,
వాడి ముఖమే శివుని ముఖంలాగా ఉండదు. హ్మ్. అది ఏందో రావణాసురుడు శివుని కోసం బంగారు భవనం కట్టించాడంట, హ్మ్. వీళ్ళు గృహప్రవేశం చేశారంట. అది ఏందది, పురాణాన్ని వక్రిస్తూ తీయకూడదు. హ్మ్. అట్లా చేస్తా అంటే గవర్నమెంట్ చర్యలు తీసుకోవాలి. హ్మ్. అది తీసుకోవడంలే. ఏమంటే స్వతంత్రం, ఆ. నా ఇష్టం వచ్చినట్టు నేను చేస్తాను, తీస్తాను. హ్మ్. ఈ వ్యవస్థ మారాలమ్మా. హ్మ్. దేశం బాగుపడాలంటే కొంచెం దండా ఉఠానాచి పడేగా. హ్మ్. మనవి సనాతన ధర్మం ఇది. హ్మ్. దీన్ని వక్రీకరించినోడికి జైలు శిక్ష అని ఏంటి, ఇట్లాంటి చెత్త సినిమాలన్నీ వస్తాయా? అవును. హ్మ్.